ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, మీకు మాఘ పూర్ణిమ శుభాకాంక్షలు. అక్క, మీ అందరికీ కూడా మాఘమాసం పౌర్ణిమ శుభాకాంక్షలు. ప్రతిదానికి శుభాకాంక్షలు ఎందుకు అని అనుకోవట్లేదు కదా? ఎందుకు? అనుకోవట్లేదు. మంచి రోజు కదా, మంచి రోజుకి ఎప్పుడు కూడా గుడ్ డే అని అంటాంగా. గుడ్ డే. అది ఇదే, అది ఇదే. ప్రతిదానికి శుభాకాంక్షలు. గుడ్ డే మ్యామ్ అంటారు కదా ఎవరైనా పొద్దునే ఫోన్ చేస్తే. హ్యావ్ ఎ గుడ్ డే అని అంటారు. ఇది కూడా అంతే. రైట్. ఈ పౌర్ణిమను అయితే ఖచ్చితంగా మనం శుభాకాంక్షలు ఖచ్చితంగా తెలుపుకోవాలేమో అని అనిపిస్తుంది. చాలా చాలా విశేషవంతమైనటువంటి రోజు. ఇంకా విశేషతను తీసుకొచ్చేసింది ప్రకృతి. ఆదివారం పుష్యమి, రవి పుష్యమి యోగంతో వస్తున్నటువంటి రోజు. చాలా చూస్తే మనం 2026 చూస్తే మొత్తం యాడ్ చేసుకుంటే 1 వస్తుంది కదా. సన్ ఏంటంటే ఇది నా అడ్డా అని ఖచ్చితంగా చెప్తారు. ఆదివారం వచ్చింది, మాఘమాసం, పైగా మాఘపు ఆదివారం అంటే మొన్న రథసప్తమి కూడా అంతే ఆదివారం వచ్చింది. ఆదివారం అమావాస్య వచ్చింది. ఇక్కడ చూడు అసలు ఆదివారం పౌర్ణిమ, ఆదివారం పుష్యమి నక్షత్రం, మళ్ళీ చక్కగా ఆయన డే సండే చాలా లీడింగ్ అన్నమాట అసలు టోటల్ గా. అందుకే చెప్తాను, సన్ని గనక నమ్మితే చాలా ముందుకు తీసుకుని వెళ్ళిపోతాడు మనని అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకా విశేషత ఏముంది అని అంటే పౌర్ణిమ కాబట్టి ఆ రోజు మాఘ పౌర్ణిమ లలిత అమ్మవారి పుట్టినరోజుగా కూడా చెప్తారనమాట. కాబట్టి ఆ రోజు ఎవరిని పూజించినా అందరినీ పూజించినట్టే లెక్క. మనం చూసుకుంటే కనుక పౌర్ణమికి మనం చక్కగా దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ దత్తాత్రేయ స్వామిని, శ్రీపాద శ్రీవల్లభుల వారిని విశేషంగా పూజ చేసుకుంటే గనక అందరికీ పూజ చేసుకున్నట్టే మనం భావించవచ్చు. అద్భుతం. మరి ఇప్పుడు ఇక్కడ పుష్యమి నక్షత్రం రోజు ఏం చేయాలయ్యా అని అంటే, మీరు చూస్తే గనక కింగ్ ఆఫ్ ద నక్షత్రాస్ ఎవరు అంటే పుష్యమి అట. అవునా? పుష్యమి నక్షత్రాలందరినీ కూడా మనం లేడీస్ కిందకే చూసుకుంటాం కదా, 27 నక్షత్రాలు ఆడవాళ్ళ కిందకే చూసుకుంటాం. కానీ అందులో కింగ్ ఆఫ్ ద నక్షత్రాస్ అంటే ఏంటంటే వాళ్ళల్లో రాజ్యాన్ని పరిపాలించే శక్తి ఎవరికన్నా ఉంది అని అంటే గనక పుష్యమి నక్షత్రానికి ఉంది. ఎందువల్ల అంత పవర్ ఎందుకు అని అంటే గనక మీరు చూస్తే గనక పుష్యమి నక్షత్రం మనం చెప్పుకుంటాం కదా, అప్పుడు చాలా వివరంగా చెప్పుకుందాం పద్మిని. అంటే ఏ పని చేసినా కూడా, ఆ నక్షత్రంలో ఏ పని చేసినా కూడా మళ్ళీ డబుల్ అవుతుంది అని చెప్పుకోవడానికి ఉంటుంది. అలాగే పుష్యమి నక్షత్రం నాడు శని పరిపాలిత నక్షత్రం. మీరు చూస్తే యాక్చువల్గా అయితే కనుక సన్కి సాటర్న్కి పడదు అని చెప్పి చెప్తారు. అక్కడ పడకపోవచ్చు కానీ ఇక్కడ పడుతుంది. అర్థమైందా? అంటే ఏంటి అని అంటే, మీకు ఎప్పుడైనా సాటర్న్కి సంబంధించింది, సన్కి సంబంధించింది ఒకేసారి చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈ రవి పుష్యమి నక్షత్ర యోగం అప్పుడు కనుక చేస్తే చాలా మంచిది. మనం చెప్తూ ఉంటారు చూడు, తండ్రి కొడుకులకి సత్సంబంధాలు లేవండి అని చెప్తూ ఉంటారు. అలాంటి సత్సంబంధాలు నెరపాలి అని అనుకుంటే కనుక ఈరోజు మీరు ఏదైనా ఒక మంచి పని 2 wordsగా చేస్తే కనుక పెద్దవాళ్ళు ఒక అడుగు ముందుకేసి వెళ్ళొచ్చు, లేదు పెద్దవాళ్ళ దగ్గరికి కొడుకు వెళ్ళి ఇవ్వచ్చు. ఇలాంటివి స్టార్ట్ చేస్తే కూడా చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అనమాట. అద్భుతం. అట్లాగే మనం ఇప్పుడు పౌర్ణమి గురించి చెప్పుకుందాం. పౌర్ణమి గురించి చెప్పాలి అంటే, సండే పౌర్ణమి రోజు వచ్చింది అని అంటే, సన్ ఏమో మన కాన్షియస్ మైండ్ని కి ఎగ్జాంపుల్, ప్రతీక. ఇట్స్ నాట్ ఉదాహరణ, అది ప్రతీక. అలాగే మనకు సబ్ కాన్షియస్ మైండ్కి ప్రతీక ఎవరు అంటే మూన్ అనమాట. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే, నాకు తెలుసండి మీరు ఇలా చేస్తారని నాకు తెలుసు, అందుకే నేను ముందే ఫోన్ చేశా అని చెప్తూ ఉంటాం ఎవరికైనా. మనం ఏదైనా తెమ్మని చెప్పి వాట్సాప్లో మెసేజ్ పెట్టాం అనుకో, ఇది అదని అర్థం చేసుకుంటుందో ఏమిటో అని చెప్పి వెంటనే ఫోన్ చేసి అది కాదే ఇది అని అంటే, అమ్మ ఇంకా నయ్యో నేను అదే తెచ్చేదాన్ని అంటే, నాకు తెలిసే నువ్వు ముందే ఇలా చేస్తాను అంటే, అదంతా ఇంట్యూషన్కి సంబంధించింది. చిన్న చిన్న ఇంట్యూషన్స్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంట్యూషన్ అనేసరికి ఏదో చాలా ముందు జరిగేది మనకు తెలుస్తుంది కదా అని అనుకుంటాం. అట్లా కాదు. ఏమాత్రమైనా కొంచెమన్నా మనని అయ్యో వీళ్ళకి షూరిటీ సంతకం పెడుతున్నాం జాగ్రత్త అని గనక మనకి హింట్ వచ్చిందంటే, మన సబ్ కాన్షియస్ మైండ్ మనకి హింట్ చేస్తుందనే అర్థం అనమాట. ఓకేనా? సో సండే రోజు పౌర్ణిమ రావడం అనేది ఈ పొలారిటీ అంటారు. ఈ రెండింటిని, కాన్షియస్ మైండ్ని సబ్ కాన్షియస్ మైండ్ని చక్కగా ఒక దగ్గరికి తీసుకొని వచ్చి
సమతుల్యంగా ఉంచడము అనేది ఈ రోజు ప్రత్యేకత. ఓకే. జనరల్ గా మనకి పని ఎందుకు కాదు అంటే మన కాన్షియస్ మైండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అవ్వదు అన్న మాటని ఎంత చక్కగా నమ్ముతామో నమ్మిందే జరుగుతుంది, అంతేనా? అంతే. అది అవుతుందిరా బాబు అయిపోయింది అనుకో అని అంటే ఎలా అనుకుంటాం? లాజిక్ ఎత్తికేస్తాం మనం ఇక్కడ. అయిపోయిందని ఎలా అనుకోవాలి అంటే అనుకో, ఓసారి ఊహించుకో, డబ్బులు లేని ఖర్చు లేని పనేగా. అలా అని ₹1,00,00,000 వద్దని అంటున్నాం కదా. మనం ₹1000 నుంచి 1500 నుంచి 10,000 లోపలే కదా మనం మామూలుగా చెప్పుకునేది. చిరుద్యోగం అంటే ఓ 10,000 అనుకో అయ్యా, ఓ 20,000 అనుకో అయ్యా అనే చెప్తాం కదా. కాబట్టి అలా మీరు చూసుకుంటే గనక ఈ పొలారిటీని సమతుల్యంగా చూసేది సండే వచ్చే పౌర్ణమి అన్నమాట. ఓకే. మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే ఇంట్లో ఏదైనా ఒక చిన్న వాటర్ బాటిల్ అయినా సరే ఆ రోజు తీసి సాయంత్రం 6 లోపల బయటపడేయండి. క్లట్టర్ అంటారు దీన్ని. అంటే పౌర్ణమి రోజు ఎలాంటి క్లటర్స్ అయినా ఎలాంటి నెగటివ్ ఎనర్జీ అయినా మనం పంపించే పనికిరానివన్నీ తీసి అవతల పడేయాలి. ఓకే. మనకి అన్ని పనికొచ్చేవే. ప్లాస్టిక్ అయితే మరీను, కవర్ అయితే ఇంత చిన్న లక్ఫర్ కవర్ అయితే ఉంచు దేనికైనా పనికొస్తుంది, అది బొద్దింకలు రావడానికి పనికొస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ చిన్న చిన్న వస్తువు ఏవైనా సరే చిన్నవి తీసుకొని వచ్చి బయట క్లట్టర్ పడేయండి. సండే వచ్చింది కాబట్టి ఇంత బంగారం అయినా లేకపోతే ఇంత వెండి అయినా సరే ఏదైనా సరే కొనుక్కోండి. ఒకవేళ కొనుక్కునేది కష్టంగా ఉంది అని అంటే ఇంట్లో ఉన్న బంగారమే అక్కడ పెట్టి పూజ చేసుకోండి. ఓకే. మన ఏవోటి ఉంటాయి గాజులను, నెక్లెస్లను. మంచి గుర్తు చేసావు. వెళ్ళి చక్కగా గాజులు తెచ్చుకోండి. మనకి పుణ్యశ్రీ చిహ్నం ఏంటి? గాజులు, బొట్లు. మనం షాప్కి వెళ్ళిపోతే ఒకటి కొందాం అనుకుని 10 కొనుక్కొని వస్తాం లేడీస్ షాప్కి వెళ్తే. అవును. చక్కగా పక్క పిన్లని అవన్నీ. మీరు ఎంత సంతోషంగా ఏది కొనుక్కుంటే మీరు సంతోషంగా ఉంటారో అవి కొనుక్కొచ్చుకోండి. ఇంటికి సంతోషం రావాలి. పుష్యమి నక్షత్రం రోజు ఏంటి? ఏదన్నా తెచ్చుకుంటే అది పుష్కలంగా ఉంటుందంటాం కదా. సంతోషకరమైన పనులు చేయాలి. అది మళ్ళీ మళ్ళీ చేస్తాం. ఓకేనా? ఆ పెళ్లికి సంబంధించిన మాటలు అవన్నీ కూడా కొంచెం ఆగండి. మామూలుగా భక్తికి సంబంధించినవి మాత్రమే చేసుకోండి. ఏ పని అయితే చేస్తామో మళ్ళీ చేస్తామని అర్థం అన్నమాట. కాబట్టి మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పనులు మనకొద్దు. కేవలం వస్తువుల్ని కొనుక్కోవడం, మనం సంతోషంగా ఉండడం మాత్రమే కావాలి. కాబట్టి అవి ఒకటి చేసుకోండి అని చెప్తున్నా. ఇక్కడ ఇంకో రెమెడీ ఏంటి అని అంటే లలిత సహస్రనామాలు చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మణిద్వీప వర్ణన చదువుకుంటే చాలా మంచిది. అలాగే మీరు సిద్ధమంగళ స్తోత్రము, దత్తస్తవము మొన్న చక్కగా చదివించావు. శ్రీపాద రాజాష్టకం చదువుకుంటే కూడా చాలా మంచిది. అలాగే నృసింహ సరస్వతి స్వామి వారి శ్లోకాలు, స్తోత్రాలు కూడా ఉంటాయి. అవి కూడా చదువుకుంటే చాలా మంచిది. అద్భుతం, అద్భుతం. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా స్పెషల్ గా వస్తున్నటువంటి రోజు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోకూడదు. ఇంకొకటి రెమెడీ ఏంటి అని అంటే క్లటర్స్ అన్ని పోవాలి అని అనుకుంటున్నాం కదా. చక్కగా ఒక ₹5 కాయిన్స్ మీకు ఎన్ని కుదిరితే అన్ని 11 ₹5 కాయిన్స్ అన్నా ఏమైనా సరే అవి చక్కగా బయట పెట్టేసేయండి. ఇవన్నీ మీకు బాధలతో సమానం అన్నమాట. ఓకేనా? ఆ బాధతో సమానం. అవి తీసుకొని వెళ్ళి నెక్స్ట్ డే హుండీలో వేసేసి ఈ బాధలన్నీ తీర్చే స్వామి అని చెప్పి దండం పెట్టుకోండి. బయట పెట్టడం అంటే ఎక్కడ పెట్టాలి? బయట మూన్ లైట్ లో కొన్ని ఇట్లా చిల్లర తీసుకొని, ఒక గుప్పెడు చిల్లర తీసుకొని అక్కడ ప్లేట్ లో పెట్టేసి మూన్ కి చెప్పండి క్లటర్స్ అన్ని వెళ్ళిపోయాయి, మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంకా చేసుకుంటే మేనిఫెస్టేషన్ ఇట్లా నెగటివ్ ఎనర్జీ అంతా ఇట్లా అన్ని తీసేసి ఇట్లా నువ్వు ఎదురుగుండా ఉన్నావు అని చెప్పి నేను పక్కకు అంటున్నాను. ఇట్లా మొత్తం ఇట్లా నెగటివిటీ అంతా తీసి ఇట్లా మొత్తం ఇట్లా బయట నుంచొని ఇలా అనుకుంటే గనక చాలా రిలీఫ్ వస్తుంది. పద్మిని నుంచొని మూన్ బాత్ అంటారు. మొత్తం అంతా క్లెన్స్ చేసుకోవడం అనమాట. ఇదంతా తీసేసి ఇట్లా పక్కకి వేసుకోవడం. ఇలా మొత్తం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఎనర్జీ, ఆ గాలిని మళ్ళీ మనము ఇట్లా నీట్ చేసుకోవడం, వెళ్ళిపోయినట్టుగా ఊహించుకోవడం. అక్కడ ఏదన్నా ఒక అగరబత్తి వెలిగించి సువాసన ఉండేటట్టుగా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. కష్టం ఎలాంటిదైనా కూడా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు. ఈ మూన్ బాత్ పీరియడ్ లో ఉన్నప్పుడు చేయొచ్చా? లేదు, మళ్ళీ కామెంట్ వచ్చేసి ఏదైనా కానీ డివినిటీకి సంబంధించింది మనం అందులో ప్రకృతి అంతా కూడా అమ్మవారి స్వరూపంగా భావిస్తున్నాం. చక్కగా ఆ రోజు లలిత అమ్మవారి పుట్టినరోజు. మీకు గనక ఓపిక ఉంటే గనక ఒక 33 దీపాలు పెట్టి అమ్మవారి దగ్గర లలితా సహస్రం పైన కూర్చొని చదివితే చాలా మంచిది. చాలా మంచిది. వెన్నెలలో చదువుకుంటే చాలా మంచిది. ఓకే, అద్భుతం అక్క. పాలు అవి నైవేద్యం పెట్టడం అందరికీ తెలిసిన విషయమే. అసలు కూర్చుని చోట అంటే 27 టైమ్స్ కంటిన్యూస్ గా చేస్తే
చాలా పవర్ఫుల్ అట కదా, దాని గురించి ఒకసారి చెప్పండి. చాలా పవర్ఫుల్. ఎట్లా అక్క? 27 టైమ్స్ లలితా సహస్రనామం ఉమ్, స్తోత్రం ఉమ్. అక్కడే కూర్చుని అమ్మవారి దగ్గర 27 సార్లు చదవాలి. ఉమ్. నాకు చెప్పింది ఏంటంటే ఎప్పుడన్నా 9 సార్లకి లేచి లఘు శంకమైన వాష్రూమ్కి అక్కడికి వెళ్తే కనుక మళ్ళీ వచ్చి మళ్ళీ అవపోసన పట్టుకొని మళ్ళీ కూర్చొని చదువుకోవడం అనమాట. ఉమ్. ఎలాంటి కోరికైనా కూడా నెరవేరుతుంది, తీరిపోతుందా? తీరిపోతుంది. అయితే నాకు చెప్పిన వాళ్ళు ఏంటంటే ప్రసాదం కాస్త ఎక్కువగానే పెట్టారు. ఎందుకంటే 27 టైమ్స్ అంటే ఆ ఎనర్జీ చాలా ఎక్కువ కదా. అవును, అవును. ఆల్మోస్ట్ నువ్వు ఎన్నిసార్లు చదివినట్టు 27,000 టైమ్స్ బా. నామాలు చదివినట్టు 27,000 నామాలు అమ్మవారు అంతే కదా, అంతే అవునా కదా. అంతే. కాబట్టి అక్కడ కూర్చొని చదవడం అనేది చాలా 3 రోజులు అలా చేస్తే ఉమ్. ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది అని 3 చెప్తారు. రోజుల్లోనే నెరవేరు 3 రోజులు తక్షణమే. తక్షణమే నెరవేరుతుంది. బా. చాలా పవర్ఫుల్ కదా, కానీ టైం ఎక్కువ పడుతుంది. టైం ఎక్కువ పడుతుంది. ఎంతసేపు తాడేపల్లి రాఘవ శాస్త్రి గారు అలానే చేసేవారట. అవును. మంచినీళ్ళు కూడా ముట్టుకునేవారు గట్ట, మహానుభావులు. ఖచ్చితంగా. అట్లా 3 రోజులు అలా కూర్చొని అలా చేశారు కాబట్టి ఆ పట్టుపావడ కట్టుకొని బాలా త్రిపుర సుందరి దేవి ఆయన పక్కన నుంచి ఖచ్చితంగా ఖచ్చితంగా. అలా కాకపోయినా కనీసం లేచాం కూర్చున్నాం ఏమైనా చేస్తాం, ఒక్క 3 రోజులు ప్రపంచాన్ని మర్చిపోతే ఈజీ పద్మిని. అది అంటే చదవడం వచ్చిన వాళ్ళకి కొంచెం కనీసం ఒక 20 నిమిషాల్లో అరగంటలో చదివే వాళ్ళందరికీ కూడా ఇవన్నీ ఏం కాదు, అమ్మతో నేనున్నాను, నాతో అమ్మ ఉంది అని చెప్పి లేవడం, చక్కగా ఫ్రెష్ అప్ అయిపోవడము, తలస్నానం చేసేసుకోవడం, కూర్చోవడం, పువ్వులన్నీ అమ్మకు పెట్టేసి పంచపూజలే ఇక్కడ లెక్క. మళ్ళీ మీరు షోడశోపచార పూజ చేసినా చేయకపోయినా పంచపూజలు చేసినా చాలు. 27 సార్లు చదువుతున్నా అంటే అదే ఎక్కువ అనిపిస్తుంది నాకు. మొత్తం అంతా ఆవిడ దగ్గర సరెండర్ అయిపోవడం అనమాట. ఇంకా ఆవిడ ఏం చేస్తుంది అనేది తర్వాత విషయం. అంతే. ఈ సరెండర్ అయిపోయిన విధానం అనేది అది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా కూడా మనకు ఉపయోగపడుతుంది. మనకు అది లేదనుకో, ఫర్ సపోజ్ మన తర్వాత వాళ్ళకన్నా అరే ఆవిడ చదివిందిరా, ఆవిడకి ఇవ్వలేకపోయాను, ఇదిగో తీసుకో అబ్బాయి అని చెప్పి మన నెక్స్ట్ తరానికైనా ఇస్తుంది ఆవిడ అనేది మనం నమ్మాలన్నమాట. పరమాచారి గారి విషయంలో ఇదే జరిగింది. ఆయన వస్తుంటే షాప్ వాళ్ళు ఉంటారు, అప్పు తీర్చాలి, మఠము చాలా కష్టంగా ఉంది మఠం నడవడానికి అంటే అంటారు. అప్పుడు 1197 రూపాయలు ఎంతో అనమాట అప్పట్లోనే. 1100. ఆయన ఉత్తర భారతదేశానికి విజయం చేసి వచ్చేటప్పటికి ఆ షాప్ తీసి వెళ్ళిపోతారు వాళ్ళు. అయ్యో అని అనుకుంటారు ఆయన. ఎప్పుడో 10 ఏళ్ళకో 11 ఏళ్ళకో ఆ షాపు వాళ్ళ మనోడు వస్తాడు. నాకు వాళ్ళు ఎలా అనిపిస్తుంది, వస్తాడు మనోడు. వస్తే అతన్ని ఇలా పిలుస్తారు, అతన్ని రమ్మను పేరు పెట్టి చెప్తారు. అతను వచ్చి నా పేరు మీకు ఎలా తెలిసిందంటే మీ వాళ్ళు ఇక్కడ షాప్ రన్ చేసేవాళ్ళు అని చెప్పి ఆ 1197కి బ్యాంక్ ఇంట్రెస్ట్ వేసి ఈ 10 ఏళ్ళకి డబ్బు ఇప్పిస్తారు మటంతో. అసలు చూడు అసలు మా బాబాయ్ ఏమి ధర్మం అసలు. ఇప్పుడు అర్థమైందా నీకు? ఆయనకి ఇవ్వకపోయినా నీ వాళ్ళెవ్వరికైనా సరే వడ్డీతో సహా ఎటువంటి పరిస్థితుల్లో భగవంతుడు ఇచ్చేస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. నాకైతే అసలు చదువుతుంటే ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది నాకు. అప్పుడు అంత దిగినంగా నుంచుని ఇట్లా పెట్టుకొని ఆయన అంత కష్టం ఉన్నా సరే పరమాచార్య గారు కాబట్టి రెండోసారి అడగలేకపోయాడు కదా, వెళ్ళిపోయాడు పాపం, షాప్ తీసేసి వెళ్ళిపోయాడు. కానీ బట్టలతో సహా పంపిస్తారు వాళ్ళకి, వాళ్ళు ఉన్నారా అని చెప్పి అడిగి వాళ్ళకి కూడా బట్టలు పంపిస్తారు, ఈ అబ్బాయికి కూడా బట్టలు ఇస్తారు. అంత అపార కరుణ అనేది మనకి కలగాలి అని అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ అమ్మవారిని, ఆవిడ పాదాలే, లలిత అమ్మవారికి ఎక్కడ అభయహస్తం ఉండదు, ఎందుకంటే ఆవిడ పాదాలనే శరణ వేడాలి కాబట్టి ఉండదు. ఆవిడని శరణ వేడితే వారాహి అమ్మ అమేజింగ్ అసలు. ఈ 9 ఎందుకే ఎంతసేపు 2025 అనుకు 9 అని కూర్చున్నావు, నన్ను మర్చిపోయావని ఆవిడ. నిజంగానే మన టైం బాగాలేకపోతే ఒక్కొక్కసారి మనం చేయాలన్నా కూడా ఆ టైంకి మనం చేయలేం. కానీ నేను ఈ ఇయర్ స్టార్ట్ చేసినందుకు నాకు మంచి అనుభవం ఉంది, మీతో కూడా తప్పకుండా పంచుకుంటాను. వారాహి అమ్మకి సంబంధించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. ఆనంద భాష. పరమాచార్య గారు అంటే పరమాచార్య గారే అద్భుతం. చాలా చాలా సంతోషం అక్క, కృతజ్ఞతలు. నమస్తే అక్క. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం.